आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఇక బులెటిన్ అప్డేట్స్ చూస్తే రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నందుకు గాను ఈ రోజు డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు బీజేపీ అధ్యక్షురాలు పద్మారావు మరియు బీజేపీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు కట్టడి చేసి రోడ్డుపై బైఠాయించారు. కరోనా వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీ చేర్చాలని నిరసన వ్యక్తం చేయగా స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. माता जय जय माता भारत माता కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ లో వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ లో వెంటనే కొట్టే విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దానికి నిరసనగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ అర్బన్ జిల్లా, రూరల్ జిల్లా రెండు కూడా ఈ రోజు నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు కరోనాను విజృంభించకుండా అరికట్టే విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మీరు చూస్తూనే ఉన్నారు ఎంతమంది జర్నలిస్ట్ మిత్రులకు వచ్చింది. అదే విధంగా ఈ రోజు ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా పరీక్షలు చేయకుండా పోలీసులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజు ఎక్కడికక్కడ పరీక్షలు చేయకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అదే విధంగా హైకోర్టు కూడా ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కూడా ఈ ప్రభుత్వ పనితీరులో మార్పు లేదు. ఏదైతే కరోనా పేషెంట్లు వస్తే వాళ్ళని చూసే డాక్టర్ల మీద దాడులు, దాన్ని అరికట్టే విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. ఏదైతే సిబ్బంది పోరాటం చేస్తున్నదో వాళ్ళకి జీతాలు కట్ చేయకుండా పెంచాలి. ఈ రోజు వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ ఉపమానాలు ఇవ్వాలి. అదే విధంగా ఏదైతే ఆరోగ్యశ్రీలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చినప్పుడే పేదలకు న్యాయం జరుగుతుంది. అదే విధంగా టెస్టింగ్ల కోసం మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ టెస్టింగ్లు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు టెస్టింగ్లు చేయకపోవడం మూలాననే ఈ రోజు కరోనా విజృంభించింది. మీరందరూ చూస్తున్నారు. ఈ రోజు కరోనా ఏదైతే టెస్టులు ప్రారంభమైనాయో 700, 500 టెస్టులు వస్తున్నాయి. 3000 టెస్టులు చేస్తే 7000 కేసులు వచ్చినాయి. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో చూస్తా ఉన్నాం. అదే విధంగా కరోనాకు వస్తే పేదోళ్ళు గాంధీ ఆసుపత్రికి పోతారు. అదే మరి ఇవాళ ఎమ్మెల్యేలు కూడా గాంధీ ఆసుపత్రికి పోతేనే ఏదైతే దాని మీద గవర్నమెంట్ ఆసుపత్రి మీద నమ్మకం కుదురుతుంది. ప్రతి ఒక్కరు కూడా దానికి పోయినప్పుడే నమ్మకం కుదురుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గాంధీ ఆసుపత్రికి పోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయుష్మాన్ భారత్ని కూడా ఖచ్చితంగా వెంటనే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే పేదల కోసం. అదే విధంగా రోజు 10,000 కరోనా టెస్టులు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చలో ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి శ్రీనివాస్ గారు రైతు బంధు రెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఎంఆర్ఓ గారి కార్యాలయంలో రైతులు తమ యొక్క పాస్బుక్ల కోసం, రేషన్ కార్డుల కోసం, రైతు బంధు కోసం అనేక రకాల భూ సమస్యల కోసం ఎన్నిసార్లు తిరిగినా ఎంఆర్ఓ గారు స్పందించడం లేదని రెవెన్యూ సిబ్బంది దురుసుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించేంత వరకు ఇక్కడి నుంచి లేచేది లేదని ఆందోళనకు దిగారు. రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగితే దురుసుగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. సమస్యల పరిష్కారం కాకపోతే ఆర్డీఓ, కలెక్టర్ వారి దగ్గరకు వెళ్దామని హెచ్చరించారు. స్థానిక ఎంఆర్ఓ 45 రోజులలో పెండింగ్ పనులను పూర్తి చేస్తామని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని వారికి హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఓయూఏజేసీ నాయకులు రెడ్డి శ్రీనివాస్, సూర్యప్రకాష్ రెడ్డి, తెలంగాణ రేవంత్ సైన్యం పులేందర్ గౌడ్, మైపాల్ గోపాల్, షఫీ నరేష్, అశోక్ అంజీ, శ్రీకాంత్, నవీన్, వెంకటప్ప, అనిల్ పాల్గొన్నారు. పాసు పుస్తకాలు కానీ అదే విధంగా రేషన్ కార్డులకు సంబంధించిన పెండింగ్ వీటి యొక్క పనులని తొందరగా కంప్లీట్ చేయాలని ఈ రోజు కేవలం దౌలతాబాద్ మండలంలోనే 17,000 పాసు పుస్తకాలు పెండింగ్ లో ఉన్నాయి. దాని ద్వారా ఈ రోజు రైతు బంధుకు రైతులు దూరం కావడం జరిగింది. వాటిని ఇమీడియట్ గా కేవలం 40 రోజుల్లో కంప్లీట్ చేస్తామని ఎంఆర్ఓ హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా రేషన్ కార్డులు దాదాపు 2,000 రేషన్ కార్డులు దౌలతాబాద్ మండల కేంద్రం మొత్తం అన్ని గ్రామాలు కలుపుకుంటే 2,000 రేషన్ కార్డులు ఇలా పెండింగ్ లో ఉండడం జరిగింది. వాటిని కేవలం 40 రోజులు మనం కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ రోజు పెండింగ్ లో ఉన్న పనుల గురించి మీ యొక్క చెలో ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చాలా విజయవంతంగా
ఎవరైతే సమస్యలు ఉన్నారో రైతులంతా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు కేవలం 45 రోజులు, ఈ రోజు 22వ తారీఖు నుండి మొదలు పెడితే 45 రోజుల్లో మొత్తం ఈ పెండింగ్ సంబంధించిన ఈ యొక్క పనుల మొత్తం కంప్లీట్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎంఆర్ఓ గారు నేను ఈ పని చేయలేని పక్షంలో నా యొక్క జాబికే రిజెక్ట్ చేస్తానని ఈ రోజు ప్రజల సమక్షంలో వాగ్దానం చేయడం జరిగింది. చూద్దాం భవిష్యత్తులో మరొకసారి ఒకవేళ ఎంఆర్ఓ గారు మా యొక్క పని కంప్లీట్ చేస్తే ఆయనకు పూలమాలతో సత్కరిస్తాం. లేని పక్షంలో మరొకసారి పోరాటానికి మరొకసారి నాంది పలుకుతామని గుర్తు చేస్తూ మీకు అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించి సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజీవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ రావు తదితరులు పాల్గొన్నారు. చైనా దుర్మార్గాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అమర్ హై నినాదాలు చేస్తూ చైనా దేశపు అధ్యక్షుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. భారతీయ విద్యార్థి సేన రాష్ట్ర స్థాయి నాయకుడు సింకారు శివాజీ మాట్లాడుతూ చైనా సైనికుల దుర్మార్గపు దురాగతాలను తిప్పికొట్టాలని, ఆ దేశపు వస్తువులను బహిష్కరించాలని కోరారు. శివసేన ఆధ్వర్యంలో చైనాకు వ్యతిరేకంగా మేము చైనా అధ్యక్షుని దిష్టిబొమ్మని దహనం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క భారతదేశ సైనికుల పైన సరిహద్దులలో వాళ్ళ యొక్క సైన్యాన్ని పంపించి రెచ్చగొట్టే పరిమాణాలను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ యొక్క చైనా దొండ వైఖరిని నశించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశ సైనికులని పొట్టలు పెట్టుకున్నటువంటి యొక్క చైనాకు తగిన గుణపాఠం కూడా చెప్పాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క చైనాకు భయపడే నగర శివారులోని మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గట్కేసర్ టౌన్ మైసమ్మగుట్ట ప్రాంతంలో గల గత 4 రోజుల క్రితం జరిగిన హత్య కేసును ఛేదించారు గట్కేసర్ పోలీసులు. అయితే అదే రోజు ప్రధాన నిందితుడైన యాదగిరి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోగా హత్యలో పాలు పంచుకున్న మరో 2 నిందితులను చాకచక్యంగా వ్యవహరించి గట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత 6 సంవత్సరాలుగా నిందితుని భార్యతో హత్య చేయబడిన వ్యక్తి అక్రమ సంబంధం నడుపుతున్నాడనే విషయం తెలిసి యాదగిరి మరియు అతని బంధువులు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో విసుగు చెందిన యాదగిరి మరియు గట్కేసర్ మైసమ్మగుట్ట ప్రాంతానికి చెందిన అతని స్నేహితులు మహిపాల్, శివతో కలిసి 19వ తేదీ నాడు మధ్యాహ్నం సమయంలో అందరూ కలిసి మద్యం సేవించి తర్వాత పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తులతో సైదులను హత్య చేశారు. అనంతరం A1 నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోగా A2, A3 నిందితులు పరారీలో ఉన్నట్టు నిన్న గట్కేసర్ పోలీస్ వాహన తనిఖీలు మిగతా 2 నిందితులు పట్టుబడ్డారు. కాగా నిందితులను అరెస్టు చేసి ఈరోజు వారిని రిమాండ్కు తరలించారు. ఈరోజు మేము ఒక ప్రెస్ మీట్ నేరెడ్మెట్ పిఎస్లో ఒక 12 బైక్స్ రికవరీ అయింది. ఆ 12 బైక్స్ రికవరీలో మనకి నేరెడ్మెట్ పిఎస్లో 11 కేసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 128/2020 క్రైమ్ నంబర్ నుంచి 410/2020 అని ఒట్టిగా చాలా క్రైమ్స్ ఉంది, ఒక 11 క్రైమ్స్. అది వీఆర్ వర్కింగ్ అవుట్ అండ్ మొన్న సాయంత్రం అంటే ఎస్టర్డే ఈవినింగ్ ఆర్కేపురం దగ్గర ఫ్లైఓవర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు మన నేరెడ్మెట్ పిఎస్ సిబ్బంది అప్పుడు మనకి ఒక సస్పిషియస్ పర్సన్ ఒక వెహికల్ 2-వీలర్ మీద హోండా యాక్టివా మీద కనపడారు. సో వాళ్ళని మేము మాట్లాడి హీ సస్పిషన్ అని అనిపించి దెన్ వీ ఫౌండ్ అవుట్ దట్ he was going on a stolen vehicle Activa. Then he confessed that 12 vehicles ఈ ఇయర్లో నేను దొంగతనం చేశాను అని. సో ఆ 12 వెహికల్స్ని కూడా మేము రికవరీ చేశాము. అది మొత్తం స్టోలన్ ప్రాపర్టీ మొత్తం ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఓల్డ్ క్వార్టర్స్ వెనక ఒక దగ్గర జమాయ్ ఉస్మానియా రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేసి ఈ వాంటెడ్ టు సెల్ ద వెహికల్స్. ఆ లోపలనే మన వాళ్ళు మొత్తం 12 వెహికల్స్ని రికవరీ కూడా చేశారు. ఈజ్ అ జూనైల్ బాయ్, ఒక 16 years ఉంటుంది. సో హీఈస్ యూస్ టు దిస్ ఒఫెన్సెస్. చిల్కల్గూడ పిఎస్లో కూడా 2019లో ఒకటి కేసు అయింది, తర్వాత నేరెడ్మెట్ పిఎస్లో కూడా 2019లో ఒకటి కేసు అయింది. సో ఈజ్ యూస్ టు కమిటింగ్ సచ్ క్రైమ్స్ అండ్ అకస్టమ్ టు బ్యాడ్ వైసెస్ ఆఫ్ దిస్ నేచరు. తర్వాత అంటే ఈజీ మనీ కోసం హీస్ బిన్ డూయింగ్ దిస్. సో మన పోలీస్ వాళ్ళు నిఘా పెట్టుకొని వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు they've immediately found this suspicious and nabbed him. So excellent work by
Neredmet PS people under the able guidance of Inspector and ACP. ఇలాగే చాలా దొంగతనాలు జరుగుతున్నది 2 వీలర్స్ వీఆర్ సీయింగ్. సో 12 బైక్స్ రికవరీ అంటే చాలా గొప్ప విషయం. ఐ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఓన్లీ వన్ పర్సన్ ఎనీ అదర్ పర్సన్ ఇన్వాల్వ్డ్? ఒకరే ఇన్వాల్వ్ ఉన్నారు. గన్పూర్ చెక్ పోస్ట్ వద్ద ఉల్లిగడ్డల మాటున మహారాష్ట్ర మద్యం పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం గన్పూర్ వద్ద గల అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు మహారాష్ట్ర నుండి ఉల్లిగడ్డల మాటున వస్తున్న మహారాష్ట్ర మద్యాన్ని పట్టుకున్నారు. టాటా ఏసీ నంబర్ TS23T1053 గల వాహనంలో సుమారుగా 23 లక్షల విలువ గల 93 కాటన్ల మద్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసుకుని డ్రైవర్ సాగర్ మరియు సునీల్లను రిమాండ్కు పంపుతున్నట్లు ఇచ్చోడ ఎక్సైజ్ సిఐ రాజమౌళి మీడియాకు తెలిపారు. ఈరోజు పొద్దున 4 గంటలకు గన్పూర్ చెక్ పోస్ట్ వద్ద ఒక బొలరో వాహనం పట్టుకోవడం జరిగింది. దాంట్లో 93 దేశదార్ బాక్సులు దొరికినవి. మొత్తం 4,464 పవన్ సీసాలు 180 ml బాటిల్స్ దొరికినవి. దీంట్లో డ్రైవర్ను క్లీనర్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేసు నమోదు చేశారు. నిత్య జీవితంలో భగవంతుని ప్రార్థించే పద్ధతిని కూడా మార్చేసింది. దైవ సన్నిధిలో ప్రార్థనలు చేసుకునే వాళ్ళు ఈ కరోనా విషయంలో భయపడాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న మత పెద్దలు కర్ణాటకలో సరికొత్త విధానాన్ని అమలు తీసుకొచ్చారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా దేశంలో ఉన్న అన్ని రకాల మతపరమైన దేవాలయాలు తెరుచుకుంటున్నాయి. అయితే ఈ కరోనా కాలంలో భక్తుల పద్ధతి కూడా మారింది. ఆయా మతాల విశ్వాసాల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేసుకుంటున్నారు. సామాజిక దూర నియమాలను అనుసరించడానికి కొత్త మార్గాలను కనుక్కుంటున్నారు. బెంగళూరులోని ఓ క్రైస్తవ దేవాలయం పెద్దలు ఈ క్రమంలో నగరంలో ఉన్న బెతెల్ ఏజీ చర్చ్లో ఈ వినూత్న పద్ధతి కనిపించింది. బెతెల్ ఏజీ చర్చ్లో జరిగిన అంతర్జాతీయ ఆరాధన కేంద్రంలో పార్కింగ్ స్థలంలోనే విశ్వాసులంతా వారి వాహనాలపై ఉండి ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రేయర్ ఆన్ వీల్స్ పద్ధతిని పాటిస్తూ క్రైస్తవులు ప్రార్థనలో పాల్గొని తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకున్నారు. కార్లలో వచ్చిన వారు కార్ టాప్ ఓపెన్ చేసి నిలబడితే 2 వీలర్లపై వచ్చిన వారు వాటి మీదనే కూర్చొని సామాజిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేశారు. మరి కరోనా కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిందే. మరి కల్నల్ కుటుంబాన్ని పరామర్శించారు సీఎం కేసీఆర్. భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ బిక్కుముల్ల సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సోమవారం సూర్యాపేటలో పరామర్శించారు. మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్లతో కలిసి సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు చేరుకున్న కేసీఆర్ ముందుగా సంతోష్ చిత్రపటానికి పువ్వులు చల్లి అంజలి ఘటించారు. అనంతరం సంతోష్ భార్య సంతోషి, తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను ఓదార్చారు. సంతోష్ పిల్లలు అభిజ్ఞ, అనిరుద్ధులు తేజలతో మాట్లాడారు. దేశ రక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలిచివేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. సంతోష్ భార్య సంతోషికి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే నియామకం పత్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు ముఖ్యమంత్రి అందించారు. సంతోష్ భార్యకు 4 కోట్ల రూపాయల చెక్కును, తల్లిదండ్రులకు 1 కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రి అందించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జె సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి, సైద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ దీపికా యుగంధర్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణమ్మ, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. సీఎం గారే సెలెక్ట్ చేసినారు ఆ సైట్. వేరే వాళ్ళు వేరే చూపిస్తే కూడా సెలెక్ట్ చేస్తారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రగతి నగర్ కు చెందిన ఒక యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ చేయించుకోవాలని అనుకునే వెళ్లిన యువకుడికి ఎలాంటి ఆపరేషన్లు చేయాలన్నా మొదటగా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు వైద్యులు. దానికి అనుగుణంగానే కరోనా పరీక్షలు చేసుకున్న యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో నిన్న రాత్రి హైదరాబాద్ లో చాలా ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్లినా బెడ్స్ లేవని చెప్పడం, అర్ధరాత్రి వరకు ఆసుపత్రుల వెంట తిరిగి విసిగిపోయిన యువకుడు ఇంటికి వచ్చిండు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు ఇంటికి వచ్చిన సమాచారం అందుకున్న ఆరోగ్య సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సమయంలో వైద్య సేవలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని ఈ యువకుడి కేసు చూస్తుంటే అర్థమవుతుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 పై ఎంతో మంది ప్రజలు చనిపోతున్నా రోగాల బారిన పడ్డ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కరోనా టెస్టులు కూడా నిర్వహించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో కోవిడ్-19 ను కరోనా మహమ్మారిని చేర్చాలని డిమాండ్ చేశారు. నేడు బీజేపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి విషయంలో రిపోర్టర్ మనోజ్ చనిపోయిన విషయం తెలిపారు. కోవిడ్-19 ను ఆరోగ్యశ్రీలో చేర్చుకుంటే వెంటనే కేసీఆర్ రాజీనామా చేయాలని, తెరాస ప్రభుత్వం కరోనా మహమ్మారిపై సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లకార్డులతో ఆసుపత్రి గేట్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇవి బులెటిన్లో అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।